దాని పిల్ల ఇక్కడే ఉంది ఇంత ఇది మాట వింటలేదు. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే గాలిపటాల బిజినెస్ చేద్దాం అనుకుంటున్నామండి. అంటే గాలిపటాల బిజినెస్ అంటే సో కైట్ల బిజినెస్ పెడదాం అని అనుకుంటున్నాం. మీరు ఏమంటారో ఒకసారి చూడండి. మా ఆయన ఎంత బిజీ పర్సన్ అయి ఉండి ఆయన కూడా చిన్నపిల్లలతో కలిసిపోయి గాలిపటాలు చేస్తున్నారు అనమాట. చూడండి త్రిమూర్తులు గారు. హాయ్ అండి. మీరు ఏంటండి అంత చూసారా? ఎలా ఉందా సార్? చెప్పండి మేడం. అదండి సార్ అయితే ఇప్పుడు గాలిపటాలు చేస్తున్నారు. గాలిపటాల త్రిమూర్తులు గారు. చెప్పండి. చిన్నప్పుడు మేము అడిగితే ఎవరు చేసేవారు కాదు. నేను చాలా మంది అడిగేవాడిని, కానీ ఇప్పుడు నేను మా పిల్లలకి నేను దీనికి ఏమన్నా ప్రాక్టీస్ చేశారండి మీరు? ఏమన్నా గాలిపటాలు ప్రాక్టీస్ ఏమి లేదు. ఏంటండి ఏంటండి ఒకటే నీ చేస్తాం. చూసారా బిజినెస్ యాంగ్ ఎన్ని తెచ్చేసారో చూడండి, బండిల్స్. ఈ కొన్ని ఏంటన్నా ప్రాక్టీస్ ఏంటండి చిన్నప్పటి నుంచి నాకు ఇష్టం ఇలా గాలిపటాలు చేయడం కట్ట. చిన్నప్పుడు నాకన్నా పెద్దవాళ్ళు చేస్తారు చూసేవాడిని, చేయడం వచ్చింది. కానీ నైట్ తెల్లవారులు ఎగరేసేవాడిని గాలిపటం. పొద్దున్న దాకా అలా ఎగురుతానే ఉండి కొంచెం ఎప్పటికి అది నైట్ ఎగిరి పొద్దున్న దిగిపోయింది. అంత నైట్ అంతా తెల్లవారులు బాగానే ఉండేది. సో సంక్రాంతి సెలబ్రేషన్స్ వచ్చేసి అయితే మన ఇంట్లోకి సంక్రాంతి అంతా నాతోనే ఉంటది. రేపా నెక్స్ట్ ఇల్లు నీకు వచ్చా గాలిపటం చేయడం వచ్చా? వచ్చు, కానీ చేసింది ఎగరదు. ఎగరడానికి కాదు, చేయడానికి వచ్చి అంతే. ముందు ఎలా కట్ చేయాలండి? ముందు బాణం కట్టాలి. ఎలా కట్టారు? దారంతో కట్టాను. దీని తర్వాత నెక్స్ట్ చూడండి సరిపెట్టుకోవాలి కరెక్ట్ గా. ఏం చేయాలి చెప్పండి. గాలిపటం బాణం పెట్టాలి. కరెక్ట్ గా సెంటర్ చూసుకుని ఎరాలి. తర్వాత దీనికి మళ్ళీ ఇంకొకటి తగిలించకపోతే బాగా రాదు. మళ్ళీ ఇంకోటి వేసి ఈ పొలాలు ఏమో నాకన్నా వీక్ గా ఉన్నాయి, సన్నగా ఉన్నాయి. దీనికి బాణం అంటే బాణం కాదు, ఏంటంటారు పెట్టాలి. దీన్ని ఏమంటారు నాకు అర్థం అవుతుంది. ఇది పొల్ల కాదు, ఇది బాహుబలి సినిమాలోని బాణం. బాహుబలి సినిమాలో ఎవరో ప్రభాస్ వేసింది కాదు, ఆవిడ వేస్తుంది. ఎవరో శివగామి సగం బుర్ర తినేస్తాడు వీడు. ఇప్పుడు ఎలా సెట్ చేసి మా చిన్నప్పుడు అయితే ఈ కట్ చేసి అన్నం మెతుకులు అంటించేవారు. అది ఇంకా బేగా అయిపోవాలన్నప్పుడు ఏం చేసేవాడు అంటే ఇదేంటైతే అరే నీ నేను ఎప్పుడు అలా నాకలేదు, ఓన్లీ అన్నం మెతుకులు అంటించేవాడిని. మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు, అదైతే నాకన్నా చండాలంగా అంటించేవాడు. కానీ గాల్లో ఎగిరిదారు దేని దాన్ని కూడిపోయి ఇప్పుడు వెరైటీగా ఉండవని నేను టేప్ తెచ్చాను. ఏంటి ఆ టేప్ కూడా దానికోసం తెచ్చావా నువ్వు? అన్ని గాలిపట్టాలి. ఈదికో గాలిపటం ఎగరేద్దాం అనుకున్నాం. ఇదికో గాలిపటం ఎగరేస్తాం. చూద్దాం. మా చేతికి అంకిత రెడ్డి కోడి పందాలనే వాళ్ళు పరిగెట్టేది. ఏ ఓన్లీ గాలి పందాలే. గాడి పట్టాల నేచురల్ గా ఉండాలండి మనకు. మనట్టు ఏమంటే మేము నేచురల్ గానే ఉంటాం. మేము మామూలుగా కింద బతికిన వాళ్ళు స్టైల్ వీలో ఉంటాం. చూసిన వాళ్ళందరికీ నేను కరెక్ట్ గా బ్యాలెన్స్ చూసుకుని మాట్లాడతాను. బ్యాలెన్స్ చూసుకుని కరెక్ట్ గా అంటించాలి. ఇది మనం ఎంత కరెక్ట్ గా అంటితే అంత స్టిఫ్ గా ఉంటుంది. బండి అంత బాగా వెళ్తుంది, గాలిపట అంత బాగా వెళ్తుంది.
వీడు పక్కన ఉంటే గాలిపటం చేయలేని చెప్పాను కదా. డౌట్లతో చంపేస్తా. రెడీ అయిపోయిందండి గాలిపటం. రంగురంగులు గాలిగా తోక పెట్టాలి. ఎల్లోతో కట్టాల్సింది బాబా, కలర్ఫుల్ గా కనపడుతుంది కదా. గ్రీన్ డార్క్ ఫస్ట్ కలర్ఫుల్ గా కనబడదు, తర్వాత కనబడదు. సంక్రాంతికి అయితే కలర్ఫుల్. రేపు మార్నింగ్ మేడ మీద ఈ గాలిపటం ఎలా ఎగురుతుందో ఏంటని మీరు చూడండి. కొలత వేసి కరెక్ట్గా చూసుకోవాలి. మధ్యలో కరెక్ట్ గా వేయాలా? అలా ముడేసుకోవాలా, రెండు కలిపి జాయింట్లు సైజ్. అప్పుడు ఎదురా దారవేది బొడ్డు బొడ్డు కరెక్ట్గా లేకపోతే గాలిపటం కరెక్ట్గా ఉండదు, అంటే బ్యాలెన్స్ ఇవ్వదు. ఇది కొత్త దారం ఇలా ముడేసానండి. దీనికోసం మాంజా తెప్పించారా సార్? మాంజా తెప్పించాను. చూసి ఇంకా గాలిపటాలు చేస్తాను. రెడ్ కలర్ ఉంది, పింక్ కలర్ ఉంది, బ్లూ కలర్ ఉంది. సరే అయితే వెళ్దామా మేడకి? మేడ మీదకి వెళ్తాం. పదండి. మంచిదేనా మరి? దీని ఎలా పక్కన పెట్టు. పిల్లలు మాయ చూడరా పెట్టారా ఏదో ఊడిపోయింది. పండక్కి కోడి పందాలకి కోడి రెడీగా ఉందండోయ్. జాకీ మా మేడ మీద ఆగు, ఇది ఇంకొకటి మొత్తం రెడీ అవుతుందండి. జైంట్ వీల్ పండక్కి జైంట్ వీల్ ఎక్కడ కడుతున్నారా? ఇంకా లేదు కదా జైంట్ వీల్ ఇక్కడ. తీరా సిక్కడిపోద్ది. ఇది దాని కింద గాడి గాలి లేదండి. మరి ఏం చేద్దాం? గాలి వేస్తే సర్రమని వెళ్ళిపోద్ది. అబ్బా మన ముక్కు సార్, మన పరువు పోకుండా తీయండి. లాక్ చేస్తున్నానికి ఏమైనా సరే పోస్ట్ చేస్తాను చెప్తున్నాను. త్రిమూర్తులు గారు అయితే గాలిపటాలు వేస్తున్నారు. కమాన్ కమాన్ కమాన్. అది కింద పడిపోవాలని చెప్తుంది. లేదు లేదు లేదు, మళ్ళీ పైకి వెళ్తుంది, మళ్ళీ కిందకి వచ్చేస్తుంది, మళ్ళీ పైకి వెళ్తుంది, మళ్ళీ పైకి వెళ్తుంది. ట్రై చేస్తున్నారు. ఆయన బలం మొత్తం అంతా సేకరించి చేస్తున్నారు గాలిపటం. కానీ నేను పైకి వెళ్ళను అంటుంది. గాలి సరిపోతలేదు, అదనమాట. కొంచెం గాలి ఎక్కువేస్తారు. ఈసారి అయితే తగ్గేదేలా అంటున్నారు త్రిమూర్తులు గారు. గాలిపటం అయినా సరే నేను తగ్గడానికి కిందకు వద్దాం అనుకుంటుంది, మళ్ళీ పైకి వెళ్తుంది. కానీ అయినా సరే పర్వాలేదు, వెళ్తుంది. ఇంకా కొంచెం పెద్దదైతే ఇంకా బాగుండేమో. వెళ్తుంది దారం చూడు ఎంత వేస్ట్. గాలిపటం చూస్తున్నావా? చూసారా? వావ్, చూసారా? కైట్ నాకు చాలా భయం. ఫస్ట్ టైం చూడండి గాలిపటం. ఫోటో దిగాల్సిందే. దాంతో దాని పిల్ల ఇక్కడే ఉంది. ఓకే, గాలిపటం అయితే ఫస్ట్ టైం నేను కింద దిగిపోతుంది. అంతేనా? అలా అనాలా? తాడు పట్టుకుని అలా ఆగడం కూడా ఫస్ట్ టైం నాకు. అయ్యో బాబోయ్, చాలా గ్రేట్ అండి మీరు గాలిపటాలకే. బా భలే ఉందిలే నిజంగా. దిగిపోతుంది. అలా పట్టుకు వెళ్ళిపోతుంది.
ఎన్ని పడిపోతుంది బావ, కష్టానికి తగ్గ ఫలితం కింద దిగిపోతుంది. ఓ నో 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 నో. పద్ధతి లేదు, పాడు లేదు, హడావిడి ఎక్కువ, పండు ఎక్కువ. కానీ వీళ్ళ నేను ఇంటికి వచ్చిన కొత్తలో చూశాను. వీళ్ళేటో వీళ్ళు ఎవ్వరాలేటో అస్సలు అర్థం కావట్లేదు. ఇవన్నీ ఎవరికైనా చూపించండి రా కాస్త. గాలి లేక అరే రే 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 రే. వాళ్ళకి అసలు ఓటం అంటూ లేదు. అటువంటిది ఇప్పుడే ఓటమే లేదు. గాలి లేకపోతే ఏం చేస్తావు? ఓటం తొక్కని. లేకపోతే ఏం చేస్తావు? ఓటం తొక్కని. గాలి లేదు అంటే మరి ఎందుకు పైకి వెళ్ళింది మళ్ళీ కిందకి ఎందుకు వచ్చేసి? గాలి చూపించి ఒకసారి అలా. గాలి కనపడుతుందండి మీకు? వాతావరణ చెట్లు కూడా ఎలా ఊగుతలేదు. గాలి కనపడుతుందండి మీకు? అదిగోండి మళ్ళీ ట్రై చేస్తానే ఉంటారు తిరుమూర్తులు గారు ఈ గాలిపటం పైకి ఎగిరేదాకా. రేపటికైనా రారు ఇంటికి. తిండి కూడా తినరనమాట. నిజంగా బెట్ చేస్తున్నాను నేను. నేను కూడా వేసి చూస్తాను. ఇదేంటి ఇది మాట వింటలేదు. ఇది పేపర్ సండే ఒకటి కదా రే, పేపర్ పలసనే కదా ఇది. సండే ఒకటి కానీ ఎందుకు సెట్ అవ్వలేదు? గాలి ఎక్కడ డిసప్పాయింట్ అవ్వకండి రా బచ్చాలు. చూసారా గాలిపటం ఎంత లుక్ చేసాము? కానీ చాలా బాగా చేశారు కదా. ఎంత తీసా తింగరాడా అనమాట. ఇంకా మన మిలట్స్ గురించి చూద్దామా? ఇది బాయింది, లేదంటే ఇవాళ మట్టి ఈ లేసాలు చూడలేక సచ్చేవాడిని. ఎత్తలేదేంటి అసలు? గాలి ఎప్పుడు ఎక్కుద్దంటావు? గాలి వేసినప్పుడు. గాలి ఎప్పుడు ఎక్కుద్దంటావు? గాలి వేసినప్పుడు. ఈ సెకలే వద్దనేది చెప్తావు.